తోటి. సో మా పర్సెంటేజ్ తగ్గింది మాట వాస్తవం. అయితే ఆ తర్వాత జరిగినటువంటి అనేక ఉప ఎన్నికలు కావచ్చు, లేకపోతే స్థానిక ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మేము ఎక్కడ మొహం చాటే లేదు, టీడీపీ పార్టీ లాగా పారిపోలేదు, పోరాటం చేసాం. స్థానిక సంస్థ ఎన్నికలు అయితే 7% వచ్చింది, ఎమ్మెల్సీ అయితే 5% వచ్చింది, అలాగే ఉప ఎన్నికల్లో అయితే 15% వచ్చింది. ఓకే, టీడీపీ పోటీ చేయలేదు, అది వేరే విషయం. అయితే మా యొక్క ఓటర్ మా దగ్గర రావడమే కాకుండా మా పర్సంటేజ్ కూడా పెరిగింది. సో ఈ నేపథ్యంలో రానున్న 3-4 మాసాలు వచ్చే ఎన్నికలు తప్పనిసరిగా మా యొక్క బేస్ పెరుగుతే భారతీయ జనతా పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా వెళ్లే నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాకు మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తారన్న ఆశాభావం అయితే మాకు ఉంది. సాయి గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మీకు వాస్తవంగా 2009లో చిరంజీవి పార్టీ పెట్టిన టైంలో స్పేస్ లేదు. కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం మధ్యలో ఆయన పార్టీ పెట్టారు, అందుకని ఆ స్పేస్ తక్కువ ఉంది, 18%. ఒకప్పుడు 98లో స్పేస్ వచ్చినప్పుడు మీకు 18% వచ్చింది. ఆ తర్వాత 99లో మీరు ఆ స్పేస్ని తెలుగుదేశానికి ఇచ్చేశారు. 2009లో మీకు రావాల్సిన స్పేసు ఆయన తీసుకుపోయారు, అక్కడ మీరు అటు ఇటు కాకుండా ఆగిపోయారు. 2014లో స్పేస్ మళ్ళీ మీరు తీసుకెళ్లి తెలుగుదేశానికి ఇచ్చారు. ఈ దఫా మీరు తీసుకోవాలనుకుంటున్నటువంటి స్పేస్ మిమ్మల్ని ఏమో తెలుగుదేశం కూటమి అయస్కాంతంలాగా అట్రాక్ట్ చేస్తోంది, అటు పక్కన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోయినటువంటి కాంగ్రెస్ పుంజుకునే ప్రయత్నంలో సీరియస్ అడుగులు వేస్తోంది. పక్కనున్న కర్ణాటక గెలుపు, తెలంగాణ గెలుపు, దాని ఇంపాక్ట్ ఇక్కడ మళ్ళీ కమ్యూనిస్టులతో కలిసి జట్టు కట్టడం. అప్పుడు ఇక మీ స్పేస్ శాశ్వతంగా అయితే, ఇందాక వాళ్ళు ఏదో సోషల్ మీడియా అన్నారు కదా, సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టినట్టున్నారు, దేశమంతా మీరు అధికారంలోకి రావచ్చు కానీ ఆంధ్రాలో చంద్రబాబు కాళ్ళ కిందే అని. అదే అవుతుందా? అంటే ఇప్పుడు నేనది ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా స్పేస్ ఉంది సాయి గారు, నేనైతే భావిస్తాను. ఎందుకంటే అటు వైసీపీ పార్టీ ప్రభుత్వం కూడా మనం చూసాం ఈరోజు ఏ రకంగా ఫెయిల్ అయ్యారు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా 2014-19 వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అన్ని పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి ఆయన పూర్తిగా ప్రజలకు పక్కన పెట్టారు. సో ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయం నేపథ్యంలోనే బీజేపీ జనసేన ముందుకు వెళ్తారు. సరే, జనసేన వాళ్ళు కొంత లాగుతున్నారు. ఈ నేపథ్యంలో మేము తెలంగాణలో ఏ రకంగా అయితే వాళ్ళు కూడా ఒంటరిగా వెళ్ళి ఏ రకంగా నిలదొక్కుని 7% నుంచి 17% వచ్చారో ఆ యొక్క పరిస్థితి, ఆ స్పేస్ కూడా ఉంది. ఇప్పుడు మేము కనుక ఒంటరిగా వెళ్తే అంతకన్నా ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదు. సో ప్రజలే ఆ రెండు పార్టీలు టీడీపీ వైసీపీ విసిగెత్తిపోయిన ప్రజలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలన గత 10 సంవత్సరాలుగా ప్రజలు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చేసిన అభివృద్ధి వాళ్ళు చూస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఈ రోజు కార్యక్రమాలు కూడా వికసిత భారత్ సంకల్పం. మీరు కనుక తెలుగుదేశం వైపు వెళ్ళిపోతే అప్పుడు కాంగ్రెస్ కి ఆ స్పేస్ వచ్చినట్టు అవదా? కాంగ్రెస్ పుంజుకోదా? కొంత ఉంటుంది, మీరు చెప్పింది కరెక్టే. మేము కనుక ఇప్పుడు ఒక కూటమిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, టీడీపీ కూటమి లేదా కూటమికి వెళ్ళిపోయాం అనుకోండి, తప్పనిసరిగా కాంగ్రెస్ కమ్యూనిస్టు 3 పార్టీలు కలిసి కొంత ఓట్ షేర్ పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. అది ఉంటుంది. రైట్, నేను కాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.